హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేను మీ ఆది అని. ఇప్పుడైతే మేమైతే త్రిపురాతకం గురించి చెప్పబోతున్నాము. ఇంకా చూడాలి. ఇంకా ఎవరైతే త్రిపురాతకంకి శ్రీశైలంకి రాలేదనుకోండి, ఈ వీడియో పక్కా చూడండి. దాని తర్వాత నెక్స్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా కింద బెల్ కొట్టేసేయండి. నా వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. రండి చూపిస్తా. చూసారా గాయ్స్, అందరూ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతమంది వస్తున్నారు. ఇక్కడైతే అమ్మవారి గుడి అయితే ఉంది. ఇక్కడైతే శివాలయం అయితే స్వామివారిది అయితే ఉంది. అయితే చూడండి, అలా నడుచుకుంటే అక్కడ పాయింట్ అయితే మనము అమ్మవారి గుడికి అయితే దర్శించుకోవచ్చు. ప్లాన్స్ అవన్నీ ఎన్ని ఉన్నాయో. ఇక్కడ కూడా ఒక మందిరం ఉంది, చూపిస్తారండి. మీకు తెలుసా? ఈ గుడి ఒక శక్తి పీఠం. రివర్స్ అవి కూడా ఉన్నాయి. ఈ గుడి చుట్టూత జంగల్ ఉంది, చూసారా మీరే? పాండ్స్ చూసారా గాయ్? ఇదైతే బాల త్రిపుర సుందరి దేవిది టెంపుల్. రండి ఫాస్ట్ గా చూపిస్తా. భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. ఇంకా కార్స్ చూసారా ఎన్ని ఉన్నాయో? చూసారా గాయస్, మనమైతే టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాం. చూసారా? ఇదైతే రండి చూడండి. ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడైతే చాలా బొమ్మలు, శారీస్, బ్యాంగిల్స్ అయితే ఉంటాయి. మనమైతే ఈ మెట్ల దారిలో స్ట్రైట్ వెళ్తే అది మెయిన్ అమ్మవారి. ఇది ఒక క్యూ. ఇటు నుంచే దర్శనానికి వెళ్ళచ్చు. ఇట్లా ఇలా చూసారు. ఇక్కడైతే పిల్లలు అయితే ఉన్నాయి. గాయస్, ఇది దర్శనం లైన్. మనం ఇటెళ్ళి దర్శనం చేసేసుకో. కుంకుమార్చన చేసేసుకోవాలంటే 500 రూపీస్ అయితే ఇవ్వాలి. వాళ్ళైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళి కుంకుమార్చన మీకు చేస్తారు. ఇక్కడ చూసారా? ఇక్కడైతే అమ్మవారికి బలులు అయితే ఇస్తారు. వాటి రక్తం అయితే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటాయి, ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. స్ఫూర్తిగా కోరుకుంటే ఈ అమ్మవారు మన కోరికలు అయితే తీరుస్తుంది. చూసారా గాయ్స్, అమ్మవారి దర్శనం కోసం ఇంత క్యూ ఉందో. చిన్నపిల్ల కూడా వచ్చేస్తుంది. అక్కడైతే చాలా సర్పాల అమ్మవారు అయితే ఉన్నాయి. ఇంకొక పిల్లలు ఎలా ఉన్నాయో క్యూట్ గా జూలుగా. అమ్మవారి దర్శనం కోసం ఎంత క్యూ ఉందో. టెంపుల్ టైమింగ్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడైతే పొద్దున 8 నుంచి 1:30 మధ్యాహ్నం 1:30 వరకు అయితే ఉంచుతారు. ఇంకా 1 hour బ్రేక్ తీసుకొని 3 to 6 వరకు టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది. గాయస్, ఇదే మన దర్శనానికి దారి. చూసారా అమ్మవారు ఎంత మంచిగా ఉన్నారో? చూసారా గాయస్, నా పేరైతే త్రిపురతో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అమ్మవారు అయితే మా ఇంటికి ఎలా వెళ్పు. శ్రీ బాల త్రిపుర సుందరి దేవి నమః. చూసారా? ఇదైతే టికెట్ ఇన్ఫర్మేషన్. చూసారా గాయస్, ఇక్కడైతే షాప్స్ ఉంటాయి అమ్మవారికి సంబంధించిన. నిమ్మకాయలు, గాజులు. చూసారా? నిమ్మకాయలు, గాజులు అవన్నీ అమ్మవారి కోసం అయితే అమ్ముతారు. ఇక్కడైతే బోనాలు కూడా తీయచ్చు. బాగా అయితే సత్యనారాయణ చతుర్థి అన్నమాట. ఈ ప్రకాశం జిల్లాలో అయితే ఉంది. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? దర్శించుకున్న తర్వాత మనమైతే బ్రాహ్మణ నిత్య అన్నదానం అయితే తినవచ్చు.